ఈ యజ్ఞం విశేషమైనటువంటి ఒక కార్యక్రమం కోసం చేస్తున్నారు. పూజ్యులు ఉదయభాస్కర్ గారు వీరు 1,000,000 గాయత్రి చేశారు. సుమారుగా ఒక 15-16 సంవత్సరాల పాటు శ్రమ చేసి గురువుగారి యొక్క సూక్ష్మ ప్రేరణతోటి వీరు గాయత్రి చేశారు. ఈమె పార్వతీమ్మ. ఈమె కూడా గురుదేవుల్ని చూడకుండానే గురువుగారి యొక్క సూక్ష్మ ప్రేరణతోటి 1,30,00,000 గాయత్రి చేశారు. మొత్తం ఇద్దరిని కలిపినట్టే 2,30,00,000 గాయత్రి చేశారు. ఈ గాయత్రి మామూలుగా మనం దీక్ష తీసుకొని చేయాలంటేనే కనీసం 15-16 సంవత్సరాలు పట్టింది. మరి ఆ 15 సంవత్సరాలు మన శరీరం ఎట్లా తెలియదు. కానీ వీళ్ళు సూక్ష్మ ప్రేరణతో చేయడం వలన విశేషమైన యొక్క అనుభూతులు పొందారు. వాళ్ళ యొక్క ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, గాయత్రీమాత శక్తిని ఇక్కడ ప్రత్యేకంగా మన ఆశ్రమంలో, సాందీపని ఆశ్రమంలో వాళ్ళు నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో గురువుగారి యొక్క ప్రేరణతోటి వాళ్ళు ఇక్కడ పూర్ణాహుతి చేసుకోవడం కోసం సంకల్పించారు. కాబట్టి ఆ గురువుగారి యొక్క ప్రేరణ అద్భుతంగా వాళ్ళ మీద ఆ గురువుగారి అనుగ్రహం పూర్తిగా వర్షించాలని చెప్పి ఈ కార్యకర్తలు కోరుకున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగేటువంటి యజ్ఞ కార్యక్రమం చాలా చాలా విశేషమైనది. జీవితంలో ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా అవకాశం లేనటువంటి గొప్ప కార్యక్రమం ఇది. భూర్భువస్సోధిర్వభూమ్నా పృథ్వీవ వరిమ్నా తస్యాసే పృథివీదేవ యజని పుష్టేగ్నిమన్నాదమన్నాధ్యాయాదతే అగ్నిం దూతం పురోదదే అవ్యవాఘముపూరే దేవామాదాన. ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే ఇదన్నమమ. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదన్నమమ. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదన్నమమ. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదన్నమమ. ఓం భూః స్వాహా ఇదమగ్నయే ఇదన్నమమ. ఓం భువః స్వాహా ఇదం వాయవే ఇదన్నమమ. కౌశికస గోత్రోద్భవస్య ఉదయభాస్కర్ నామధేయస్య
సత్యవాణి ధర్మపత్ని సమేతస్య సకుటుంబానాం ఏకకోటి గాయత్రీ జపం పరిపూర్ణ సిద్ధ్యర్థం విశ్వజ్ఞ బ్రహ్మర్షి గోత్రోద్భవస్య పార్వతమ్మ నామధేయస్య ఏకకోటి అష్టావింశతి గాయత్రీ జపం సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం పూర్ణాహుతి కరిష్యే స్వాహా. ఓం సర్వం వై పూర్ణగవం స్వాహ. ఓం సర్వం వై పూర్ణగవం స్వాహ. ఓం సర్వం వై పూర్ణగవం స్వాహ. వసోధారః. ఓం వసో పవిత్రమసి శతధారం వసో పవిత్రమసి సహస్రధారం దేవస్థా సవితా పునాతు వసో పవిత్రేణ శతధారేణ సుక్త్వా కామదుక్ష్వా స్వాహా. ఓం యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషాస్తదాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోనిషదై. ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఈ దీక్ష యొక్క జ్ఞానం పొంది ఆ దేవత దర్శనం జరిగిన తర్వాత నాకు చాలు, ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అనుకున్న వ్యక్తులు, వాళ్ళు అసమర్థులు, అలాంటి వాళ్ళు ఎక్కడ పనికిరాని సమాజం అంటాడు. అలాంటి వ్యక్తులు నాకు అవసరం లేదంటాడు. ఇప్పుడు మనం ఎక్కడో కూర్చున్నాము, మూల కూర్చున్నాము, సమాజానికి దూరం కూర్చున్నాము, కొండల్లోనో గుహల్లోనో లేకపోతే అడవిలో కూర్చున్నాము. ఒక సంవత్సరానికో 4 సంవత్సరాలకో సిద్ధి లభించింది, దేవతా దర్శనం జరిగింది. ఈ సమాజానికి ఏం ఉపయోగం? 84 లక్షల జీవరాశులుంటే మనిషికి ఒక ప్రత్యేకత బుద్ధి అనేది జ్ఞానం ఉంది. బుద్ధి, జ్ఞానం, విచక్షణ ఇలాంటి సుగుణాలు కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి. ఈ 84 లక్షలు ఒకటి తీసేస్తే
83,99,999 జన్మలు ఎత్తిన తర్వాత దాదాపు చివరి జన్మలో మాత్రమే మానవ జన్మ లభించింది. మానవ జన్మకి సార్థకత లభించుకోవాలంటే దాన్ని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఆ విషయాన్ని కేవలం మన గురువుగారు మాత్రమే బయటికి తీశాడు. ఇందాకేం చెప్పాడు? జ్ఞానం పొందిన తర్వాత నాకు చాలు, ఈ సమాజంతో నాకు అవసరం లేదనుకున్న వ్యక్తి వాడు అసమర్థుడు, వాడు దేని పనికిరానివాడు. ఇప్పుడు ఉదయభాస్కర్ గారు ఉన్నారు, లేకపోతే నేనున్నాను, లేదా ఇంకొకరు ఉన్నారు. నాకు ఎప్పుడో జ్ఞానం ఉంది అనుకోండి, మీ అందరికి చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేనేమన్నా ఫీజు పెట్టానా, లేకపోతే నాకేమన్నా మీరు ఏమన్నా ఇవ్వమని అడిగానా? ఏం లేదు కదా. ఒకటే చెప్పాడు గురువుగారు, నేను 1 సంవత్సరం తపస్సు చేశాను, గాయత్రి అమ్మవారి యొక్క దర్శనం లభించి నాకు ఇంకా నాకు అవసరం లేదు కదా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అలాంటి అమ్మ దర్శనం జరిగినప్పుడు మనకేం కావాలి? మనం అదే అనుకుంటాం. కానీ గురువుగారు ఆ విధంగా అనుకోలేదు. తన జీవిత పర్యంతం మొత్తం కూడా నిరంతరంగా తపస్సు చేశాడు. కుటుంబంలో ఉన్నాడు, బాధ్యతలను వదులుకోలేదు, డబ్బు ఖర్చు పెట్టాడు, అన్ని రకాలుగా శ్రమ చేస్తున్నాడు. ఇంకా 3,150 పుస్తకాలు రాశాడు. 3,150 పుస్తకాలు రాశాడు. రోజుకి 60 నుంచి 70 మాలలు గాయత్రి చేసేవాడు. మరి గాయత్రి పరివారం నిర్మించాడు ప్రపంచవ్యాప్తంగా. ఇన్ని పనులు చేసి కూడా మళ్ళీ రోజుకి 65 మాలలు చేయటువంటి మామూలు విషయం కాదు కదా. ఒక శిష్యుడు మళ్ళాంటి వాళ్ళు అడిగారు గురువుగారు మీకు ఎప్పుడో దర్శనం జరిగింది, అమ్మవారి దర్శనం జరిగింది, మళ్ళీ ఎందుకు ఇన్ని అంటేను, ఇదంతా మీకోసమే, నేను రాబోయే తరాల్లో కొన్ని వేల జన్మల వరకు ఎత్తుతూనే ఉంటాను. ఎప్పటి వరకంటే ఈ ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా, శాంతిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. అప్పటి వరకు నేను జన్మలు ఎత్తుతూనే ఉంటాను. మీరు చెప్పినట్టుగా ఎందుకు ఈ తపస్సు చేశారు నిరంతరం అంటే, రాబోయే జన్మల్లో అనేక మంది నా పరివార సభ్యులు ఉంటారు, వాళ్ళకి జ్ఞానం కావాలి, నాలాగా తపస్సు చేయాలని చేయలేరు వాళ్ళు, కలియుగంలో అనేక కష్టాలు ఉంటాయి, వాళ్ళ కోసం నేను తపస్సు చేస్తున్నాను అన్నాడు. అంటే ఆయన గురువుగారి పని ఏంటి? మనందరి కోసం తపస్సు చేసి ఆ తపశ్శక్తిని హిమాలయాల్లో నిక్షిప్తం చేశాడు. మరి గురువుగారు ఒక మాట చెప్తాడు, ఈ తపశ్శక్తిని ఎవరికి ఇచ్చాను అని చెప్పి వీలునామంటే, ఎవరైతే నా అంగాలంటే ఎవరు? పరివారులు. మనం ఏం చేస్తాం? మనం ఆస్తి సంపాదించుకొని మన పిల్లలకు లేదా మన వాళ్ళకి రాసిస్తాం. కానీ గురుగారు ఎవరికి రాయలేదు. ఎవరికి రాశాడంటే నా పరిజనులకు రాశాడు. ఎవరైతే నా కార్యక్రమాన్ని సంపూర్ణంగా ప్రచారం చేయటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి నా తపశ్శక్తిని మొత్తం వాళ్ళ కోసం నిక్షిప్తం చేశాను గురువుగారు చెప్పాడు. శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఎవరో నాకు తెలియదు, ఆర్కే మాస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా నాకు హాస్టల్గానే కనెక్ట్ అయ్యారు, హాస్టల్గానే వర్క్ చేయించారు. మాత కూడా గాయత్రి మాత అంటే అమ్మ అంటే మా అమ్మ అనుకుంటారు, కానీ గాయత్రి మాత. అమ్మ కంటే ఎక్కువ ఆమె మీదనే పోట్లాడతా నేను. ఏ కష్టం వచ్చినా ఆమెతోటే. ఇప్పటి వరకు నాకు ఫిజికల్గా గురువు దొరకలా, వెతుకుతూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా కూడా 25 సంవత్సరాల మించి కూడా వెతుకుతూనే ఉన్నాను. కానీ అనుకోకుండా గాయత్రి మంత్రం మా గురువుగారు ఇవ్వటం జరిగింది. ఆమె ఒక్కటే చెప్పారు, రోజుకు 1 మాల చేస్తే చాలమ్మా అన్నారు. కానీ నాకు తెలియకుండానే జప సంఖ్య పెరిగిపోవటం, నాకు అర్థం కాకుండానే వాళ్ళు గైడ్ చేయడం, యజ్ఞాలకు తీసుకెళ్ళడం, కొన్నిసార్లు అయితే బ్రాహ్మణులతో కూడా చేయించాను. కానీ ఈ గాయత్రి పరివారం అంటే నాకు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి చేయించేదాన్ని. ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఎప్పుడైతే మనకు సాధనా శక్తి పెరుగుతూ ఉంటుందో, మనతో మాట్లాడినప్పుడు అంటే నాకు పరిచయం అయ్యే వాళ్ళందరూ కూడా అనారోగ్య పరిస్థితుల వల్లనే నాకు పరిచయం అవుతారు. ఇప్పటికీ కూడాను వాళ్ళందరూ నాకు ఇలా ఉంది, మీరు ఇలా చేయగలరు అని అడిగినప్పుడు నాదేం లేదమ్మా, అమ్మవారిది అని చెప్పేదాన్ని. ఆ అమ్మ నిజంగానే అలాగే చూస్తూ ఉండేది. అంతా ఆ పరమ గురువుల దయ అనేదాన్ని. అంటే మనకు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు, మన గురుదేవుల పేరు కూడా నాకు తెలియదు కాబట్టి గురువు గారు ఏం చెప్తే అది ఆ పరమ గురువులు ఇష్టం అని చెప్తూ ఉండేదాన్ని. కానీ వాళ్ళు అలాగే హాస్టల్గా వర్క్ చేస్తూ ఉండేవారు.
అది హీలింగ్ అని కూడా నాకు తెలిసేది కాదు. ఎందుకంటే జపసంఖ్య ఎక్కువ చేసే కొద్దీ జపసంఖ్యతో పాటు ధ్యానం కూడా చేసేదాన్ని కాబట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే నేను ధ్యానంలో కూర్చునేదాన్ని, జపంలో కూర్చునేదాన్ని. నాకు తెలియకుండానే వాళ్ళు అక్కడ క్లియర్ అయిపోయేవాళ్ళు. ఇలా జరుగుతుందని కూడా తెలియదు. అంతా అదిగో అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళ నలుగురు నన్ను గైడ్ చేస్తూ తీసుకెళ్ళేవాళ్ళు. ఆ విధానంలో ఒక్కొక్కరు పరిచయం అవ్వడం. ఎవరు పరిచయం అయినా కూడా అమ్మలాగా దగ్గరికి తీస్తాను. గట్టిగా కూడా అమ్మ ఏం చేస్తుంది, బిడ్డలు పని నేర్చుకోవాలంటే గట్టిగా గదిని చెప్తుంది. అలాగే చెప్తాను. అలా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా గాయత్రి జపం బాగా చేస్తారు. కానీ నాకేమనిపించేదంటే నా కోసం కాదు కదా, నా కోసం నేను చేసేదాన్నైతే నిగూఢంగా ఉండొచ్చు, కానీ అందరికీ ఇది పంచాలి, అందరికీ తెలియాలి, గాయత్రి మంత్రం అంటే ఆ శక్తి ఏంటో కూడా తెలియాలి అనేది నాకు అట్లా వాళ్ళు అనిపించేలాగా చేశారు గురువులు. అప్పుడు నేను ఇలా ఉంటే కరెక్ట్ కాదు కదా, అందరికీ చెప్పడం మొదలుపెట్టేదాన్ని. 1 సంవత్సరం పాటు అయితే ఫోన్లో గైడ్ చేస్తూనే ఉండేదాన్ని. మా పిల్లలు అనేవారు, మీ గాయత్రి అమ్మ వచ్చి నీ చెవుడు తీసేయదు, ఫోన్లో రేడియేషన్ ఉంటుంది, మీరు ఇలా ఎక్కువసేపు మాట్లాడతారు అని కూడా అనేవాళ్ళు. అయినా కూడా మాట్లాడాలి, వాళ్ళకి అర్థం కావాలి అని. అందరూ ఏమంటారంటే అసలు గాయత్రి జపమే చేయకూడదు అంటారు. కానీ ఇక్కడ గాయత్రి జప చేసే సంఖ్య ఎదురుగానే ఉన్నాం కదా, మనందరం కూడా అందరం చేస్తూనే ఉన్నాము. అంటే అంతకుముందు ఏమనేవాళ్ళు, బ్రాహ్మణులు అయితే మామూలుగా చెప్తారు ఆడవాళ్ళు చేయకూడదు అని. కానీ మన గాయత్రి పరివార విధానంలో మన పూజ గురుదేవులు ఏం చెప్తారంటే ఇక్కడ ఆడ మగ ఏది తేడా లేదు, అందరూ చేయొచ్చు అని చెప్తారు. అలా నాకు ఆ గాయత్రి మంత్రం విధానంలో పరిచయం అవ్వడం, జపసంఖ్య పెంచుకోవడము, నాకు తెలియకుండా గంటలు కూర్చోవడము, ఆ విధానంలో నేను ఇంతవరకు మన పూజ గురుదేవులు తీసుకురావటం జరిగింది. కానీ ఈ ఆశ్రమానికి వెళ్ళాలనే నాకు తెలియకుండా శ్రీ సన్నిధి ఛానల్ బాగా చూసేదాన్ని. కానీ ఎవరైతే సత్యం గారు శ్రీ సన్నిధి ఛానల్ ఇచ్చేశారో వారికి నేను ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. విజయభాస్కర్రావు సార్ కూడా వారు ఒకసారి వీడియో చూసినప్పుడు తన నెంబర్ కూడా తీసుకొని నేను మాట్లాడాలి, అసలు ఈ గాయత్రి పరివారం అంటే ఇంకా నేను బాగా తెలుసుకోవాలి, నన్ను సూక్ష్మంగా ఉండి వాళ్ళు నా ముందుండి నన్ను గైడ్ చేస్తున్నారు, కానీ నాకు శరీరపరంగా ఒక గురువు కావాలి, నాకు అసలైన గురువు ఎవరు అని వారికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ చేయలేదు. ఎందుకంటే మేమందరం ఫిజికల్గా కలిసే టైము గాయత్రి జయంతి రోజు పొందుగుల గ్రామంలో మేమందరం కలిసాము. మల్లికార్జునరావు సార్ కానీ విజయభాస్కర్ సార్ కానీ వీళ్ళందరూ కలిశారు. అప్పుడు అనిపించింది, అమ్మ మీరు ఈ ఆశ్రమానికి రాండి అన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, నేను ఏదైతే అనుకున్నానో శ్రీ సన్నిధి ఛానల్కి ఫోన్ చేయాలని కానీ విజయభాస్కర్ సార్కి ఫోన్ చేయాలని కానీ వీరందరూ కూడా అనుకోకుండా నాకు పూజ గురుదేవులు ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నారు. అంటే మన సాధన శక్తి చూడండి ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఇలా ముందుకి గాయత్రి జపం వల్ల నేను సాధన పరంగా ఇంకా అనుభవాలు చెప్పాలంటే అన్నీ అద్భుతాలేనమాట. ఒక్కొక్కటి ఏంటంటే కొంతమంది అనేవారు, నువ్వు గాయత్రి జపం చేస్తున్నావు, నీకు డిస్క్ ఆపరేషన్ ఎందుకయింది, నీకు గాయత్రి జపం చేస్తున్నావు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, నీకు డబ్బు సంపాదన ఎందుకు లేదు, నువ్వు ఇల్లెందుకు కొనుక్కోలేదు అనేవారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం నాకు ఇదే ఇప్పటికి కూడా. తర్వాత కొంతమంది గురువులు అనేవారు, డబ్బు కూడా ఉండాలమ్మా, నువ్వు జ్ఞానం అంటావేంటి, నువ్వు ముందుకు వెళ్ళాలంటే అది కూడా కావాలి కదా అనేవారు. కానీ ఎంతమంది ఏమన్నా కూడా నా ఆలోచన విధానం ఏంటంటే అందరికీ తెలియపరచాలి, జ్ఞానంగా ఇంకా నేను సాధనలో ముందుకు వెళ్ళాలి, నాతో పాటు నేనే కాదు నాతో పాటు ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే తీసుకెళ్ళేది నేను కాదు, అక్కడ కూర్చున్న ఆ నలుగురు తీసుకెళ్తారు. అయితే ఈ గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు నేను 2 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాను. నాకు డిస్క్ ఆపరేషన్ అయింది, కానీ చూడడానికి చక్కగానే ఉన్నాను. అమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా నేను బెడ్ మీద ఉన్నాను, డిస్క్ ఆపరేషన్ అయ్యి. అందరు అన్నారు ఈమె చనిపోతుంది బతకదు అని అన్నారు. కానీ నేను అమ్మతో పోట్లాడుతూ ఉండేదాన్ని, అమ్మతో మాట్లాడుతూ ఉండేదాన్ని. నువ్వు లేవు కదా, నువ్వు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుద్ది అని అంటే, నీకే కదా నేను ఆపరేషన్ చేయించింది, నా చేతిలో పడుకోబెట్టుకొని చేయించాను కదా అన్నది.
నాకు కనిపించింది వాస్తవం. మాట్లాడాను అమ్మతోటి. కానీ మరి నువ్వుంటే నాకు ఇలా ఎందుకు జరుగుద్ది అని చెప్పేసి అడిగాను. ముందు ముందు నీకు అర్థమవుతుందిలే అన్నది. ఎందుకంటే ఆ కర్మ అనుభవించాలి కాబట్టి. కొంతమంది కర్మలుంటే దేవత ఉంటే కర్మలు తీసేస్తుంది కదా అంటారు. అది ఇంకో జన్మకి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఈ జన్మలో అవన్నీ నేను అనుభవించాను. ప్లస్ ధ్యానం చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ జన్మలో మొత్తం తీసేసుకుంటావా అన్నారు. ధ్యాన సాధన కూడా తక్కువేం చేయనండి. 6 గంటలు 7 గంటలు ధ్యానము చేస్తాను జపంతో పాటు. అందుకోసం అందులో కొన్ని తెలుసుకుంటూ ఉండేదాన్ని. ధ్యానము జపము ఏది మానుకోకూడదు. కానీ నేను లెక్క పెట్టుకోవాలని కూడా అనుకునేదాన్ని కాదు. లెక్క కోసం కాదు కదా మనం చేసేది, గంటల కోసం చెప్పుకోవడానికి కాదు కదా అని. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ సమయం వచ్చింది. ఇదంతా దేనికి అని అంటే ఇంకొక నలుగురికి ఇలా చేస్తే కూడా ఇలా మనం ముందుకు వెళ్ళొచ్చా అనేది వాళ్ళందరికీ అర్థం కావటం కోసం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. గాయత్రి స్మృతి అని రామకృష్ణ మాస్టర్ గారు ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా చెప్పాను. గాయత్రి విజ్ఞానం రాశారు. వాటన్నిటి సారాంశాన్ని ఇటువంటి టీచర్లకి పనికొచ్చేలాగా గాయత్రి స్మృతి అని ఈ పుస్తకంలో, చాలా చిన్న పుస్తకం 50 పేజీల దాంట్లో ఆయన అందించారు. అదేవిధంగా 9 నెలలు 90 ఏళ్ల జీవితంలో మనకేం జరుగుతుందో 9 నెలల కథల్లో రాశారు. 9 నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క కథ. అదే 9 నవరాత్రుల్లో 9 రోజులు మనం నిజంగానే దీక్ష చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఎలా వస్తాయో ఆయా విషయాలన్నీ కూడా రామశర్మాచార్య జననానికి ముందు ఆవిడ తల్లికి కలిగినటువంటి స్వప్నంలో ఏం కలిగిందో ఆ విశేషాలని ఒక్కొక్క నెలలో ఎలాంటి కళ కలిగిందో అది 9 నెలల్లో చూపించారు. దాంట్లో అనంతమైనటువంటి జ్ఞానం మొత్తం ఉంది. అంటే ఒక మనిషికి 90 ఏళ్ళు ఆయుష్ లేదా పూర్ణాయుష్ 100 సంవత్సరాలు ఉన్నా నెలల ప్రకారంగా 9 నెలలు కొన్ని రోజులు ఉంటారు. కాబట్టి ఆ 9 నెలల్లో మనం దినదినాభివృద్ధి ఎలా జరిగిందో మనం బయటకు వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా 90 సంవత్సరాలు జరుగుతుంది ఖచ్చితంగా. అది మనం గమనించగలిగితే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకే తెలుస్తుంది. అందుకని అటువంటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన విజ్ఞానం స్వాధ్యాయనం తప్పనిసరిగా మనం చేస్తూ ఉండాలి. ఇటువంటి శిబిరాలకి అటెండ్ అయ్యి వాళ్ళు అక్కడ బుక్ స్టాల్ కూడా పెడుతుంటారు ప్రతిసారి. అలా రామకృష్ణ గారు అందించినటువంటి విజ్ఞానం అనంతంగా ఉంది. అందులో 2200 పుస్తకాలు, మొత్తం కొన్ని వేల పుస్తకాలు రాశారు ఆయన. అందులో 220 పుస్తకాలు లేటెస్ట్గా ప్రింట్ అయినాయి. అది యావత్ ప్రపంచానికి పనికొచ్చేటువంటివి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, ఈ కాలానికి పనికొచ్చేలాగా ఉన్నాయి. అది యూనివర్సిటీస్ వరకు అందజేసే బాధ్యత రామకృష్ణ గారి శిష్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. ఇప్పటికే పాపం చేయవలసిన వాళ్ళు చేస్తున్నారు. చాలా వచ్చిన నారాయణరావు గారు లాంటి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు ఆ పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ. అందుకని అందులో చాలా విశేషమైన జ్ఞానం ఉంది. చాలా చిన్న చిన్న పుస్తకాల్లో మాస్టర్ గారు యోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ధ్యాన స్థితి అంటే ఏంటి అనే విషయాలన్నీ రాశారు. కాబట్టి వీటిని కనీసం కొంతమంది కన్నా నేను అందజేస్తే వారి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ అందుతాయి. కాబట్టి మీరు ఏ అవసరం వచ్చినా వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు చెప్పిన సాధనలు చేసుకుంటూ ఉండండి. అందుకని ఇది ఆవిడకి ఇవ్వదలుచుకున్నా. ఈ 2 పుస్తకాలు ఆవిడ చదివితే ఆవిడ దగ్గరికే వచ్చి అందరూ ఏ సమస్య ఉన్నా కూడా అందులో సమాధానం చెప్పగలుగుతుంది. వీటిని కనుక ధ్యానం చేసి అందులో ఏముందో కనుక ఆచరించగలిగే సమర్థత ఆవిడకుంది. కొన్ని గంటల పాటు ధ్యానం చేస్తుంది కాబట్టి ఆవిడ దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఫోన్లో అయినా కానీ సమాధానం చెప్తుంది. కోటేశ్వరరావు గారిని అడిగి ఆ వివరాలు అడిగి తీసుకోండి. ఆయన దగ్గర కన్నా రండి. ఇక్కడ ఆశ్రమంలో 2 రోజులు కానీ వారం రోజులు కానీ ఉండదలుచుకుంటే ఉండి మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకోవాలి. కానీ మన శరీరాన్ని నెగ్లెక్ట్ చేసుకొని హాస్పిటల్ని పెంచి పోషిస్తున్నాం. మన దేవాలయాలు
ఆ స్థితి ఉండడానికి కారణం మనమే. మన బాడీని నెగ్లెక్ట్ చేసి మన డబ్బంతా మన ఊళ్ళో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు తీసుకుపోతున్నారు. మన ఆశ్రమానికి ఎవరు డొనేషన్ ఇవ్వటం లేదు మామూలుగా అడిగితే. అందుకని ఎప్పుడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. మొట్టమొదట మనం మీరు ఏం చేశారా సాధన లేకపోయినా మీ ఆరోగ్యం గురించి మాస్టర్ గారు మూడే సింపుల్గా సూత్రాలు చెప్పాడు. 2.5 లీటర్లు ప్రతి మనిషి నీళ్లు తాగాలని, మామూలుగా వాకింగ్ చేయాలి. అలా ఆయన సులభమైన పద్ధతిలో చెప్పినటువంటి చిన్న చిన్న సూత్రాలన్నా మీరు పాటించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. నేను 10 సంవత్సరాలు శారీరక ఇబ్బంది పడి తర్వాత యోగాభ్యాసం వల్ల యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి 6 నెలల్లోనే నా మొత్తం రోగం అంతా తీసేసుకున్నా. అదే నాకు ఎటువంటి రోగం లేదు. కానీ అన్నీ కూడా 6 నెలల ముందే మనకి సూచన అందుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎలా ఉంది ఏంటి సంగతి అని అంత అనంతమైన విజ్ఞానం ఉంది. కాబట్టి వాళ్ళని ఆ ముగ్గురిని మల్లికార్జునరావు గారిని కానీ, కోటేశ్వరరావు గారిని కానీ, పార్వతి గారిని కానీ మీకు దగ్గరలో ఉంటారు కాబట్టి నేను హైదరాబాద్లో ఉంటాను, కొద్దిగా దూరం. ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి కలవచ్చు. ఈ అవకాశం ఇచ్చి ఇంతటి ఈ యజ్ఞాన్ని ఈ విధంగా చేయించినందుకు కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సహకరించినందుకు మల్లికార్జునరావు గారికి, పార్వతి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి విశేషమైన యజ్ఞానికి వచ్చిన మీ అందరికీ గురువు గారి తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఉదయ భాస్కర్ గారు చేసిన కోటి జపం, అలాగనే పార్వతి గారు చేసిన 1,25,00,000 జపం కూడా పూర్ణాహుతి ఈ 5 రోజుల లోపల చేస్తే దాని యొక్క శక్తి 102 కోట్ల జపశక్తి యొక్క శక్తి సాందీపని ఆశ్రమంలో నిక్షిప్తం అయిద్దనే సద్బుద్ధితో అనే ఆలోచనతో ఈరోజు వారి యొక్క అనుమతితో మన సాందీపని ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరితో సంప్రదించి నిర్వహించడం జరిగింది. ఈనాటి ముఖ్య విశేషం ఏంటంటే, మనం 2 కోట్ల గాయత్రి జపం ఇక్కడ పూర్ణాహుతి జరుగుతుందంటే సుమారు 10% ఇక్కడ ఆహుతులు జరగాలి అని చెప్పి పెద్దల సలహా ఇవ్వటం జరిగింది. దాన్ని ఎలా చేద్దామని ఒక ఆలోచనతో పెద్దల కోటేశ్వరరావు గారితో మాట్లాడితే వారు గురుదేవుల యొక్క అనుమతితో గురుదేవుల యొక్క పరావాణిలో గనక మనము 108 సార్లు గనక మంత్ర జపంతో ఆహుతులు ఇస్తే అది 108 ఆహుతులు 1,00,000 ఆహుతులకి సమానం అయింది. కాబట్టి ఆ విధంగా చేద్దామని చెప్పి సంకల్పం తీసుకొని ఒక 108 ఆహుతులు ఇంటూ 1000 అంటే 1,08,000 అయింది ఆహుతులు. అలాగా 100 మంది కూర్చుంటే ప్రతి వాళ్ళకి కూడా 1,08,00,000 గాయత్రి జపం చేసిన ఫలితం ఈరోజు రావడం జరిగింది. అటువంటిది మన 100 అనుకుంటే సుమారు 150 మంది ఈ యొక్క యజ్ఞం కార్యక్రమంలో ఆహుతులు వేయటం జరిగింది. అంటే ఒక్కొక్కరు వారు 1,25,00,000 చేస్తే ప్రతి వ్యక్తి కూడా 1,58,00,000 జపం ఈ యొక్క 30 గంటలోనే ఆ యొక్క శక్తిని పొందే అదృష్టం వాళ్ళిద్దరు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మన సాందీపని ఆశ్రమం తరపున వాళ్ళిద్దరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 2 కోట్ల గాయత్రి జపం ద్వారా ఈ రోజు నుంచి సాందీపని ఆశ్రమం యొక్క శక్తి దిశ నిర్దేశాలన్నీ వ్యాప్తి చెందుతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు ఒక బ్రహ్మాండమైన తపస్సు యొక్క ఇద్దరి యొక్క తపస్సు, అందులోనూ అనుకోకుండా ఒక స్త్రీ శక్తి ఒక పురుష శక్తి అనుకోవచ్చు, లేకపోతే ఆదిశక్తులు 2 అంటారు కదా మొదట్లో, ఆ విధంగా ఇద్దరు కలిసి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఈ తపస్సుని ఎప్పుడో మొదలుపెట్టి ఈరోజు పూర్ణాహుతి చేసుకోవడం జరిగింది. ఇద్దరు 1,000 గాయత్రి చేశారు ఒక తపస్సు కింద. అది నా గాయత్రి మంత్రాన్ని ఒక ఎలా అంటే
అది నేను చెయ్యాలి, గాయత్రి చేస్తే ఇప్పుడు అథ్లెటిక్స్ పరిగెడుతున్నట్టు కాకుండా అది మొత్తం విశ్వ కళ్యాణం కోసం మా వలన ఏమన్నా విశ్వానికి ఉపయోగపడుతుందా, మేమేమో అంటే వాళ్ళ కష్టాల గురించి కాకుండా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం లేకపోతే వేదనలు ఏమన్నా తీర్చడం కోసం దీనికోసం కృషి చేసిన ఇద్దరు యొక్క కోటి గాయత్రి యొక్క పూర్ణాహుతి ఇక్కడ జరిగింది. అది అందులో మనం అందరం పాల్గొనడం మన యొక్క సౌభాగ్యం. తర్వాత ఇక్కడ కోటేశ్వర మాస్టర్ గారు అద్భుతంగా మన చేత ఆ పూర్ణాహుతి యజ్ఞం కూడా అద్భుతంగా చేయించారు. ఆ యజ్ఞ పూర్ణాహుతి తర్వాత కూడా వారు జపం చేసిన ఇద్దరు సాధకులు కూడా అది మీ అందరికీ సమర్పిస్తున్నాను అని చెప్పడం ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అదొక పెద్ద రిటర్న్ గిఫ్ట్. మనం ఏదైనా ఫంక్షన్కి పెళ్ళికి వెళ్ళామంటే మనం తీసుకెళ్తాం, మళ్ళీ వాళ్ళు బొట్టు పెట్టి ఏదో ఒకటి ఇస్తారు కదా, అలాగా ఇక్కడ మనం తీసుకొచ్చింది ఏమీ లేదు, కష్టపడి ఇక్కడ వరకు వచ్చాం. కాకపోతే వాళ్ళ రిటర్న్ గిఫ్టే చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు అక్కడ అంబానీ కొడుకుది పెళ్ళి అవుతూ ఉంటే వీళ్ళందరూ ఇన్ని కోట్లు గిఫ్ట్లు ఇచ్చారని పేపర్లో రాస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమి ఇచ్చారో ఇంకా రాయలేదు. కాకపోతే ఇక్కడికి మాత్రం మనకు వచ్చిన వాళ్ళందరికీ ఆ 2,50,00,000 యొక్క ఆ జపం యొక్క ఫలితాన్ని మనందరికీ ఇవ్వబడింది. సో ఇదంతా మనం పంచుకుంటూ మనం దీన్ని మొత్తం మన చుట్టుపక్కల ఉన్న సమాజ అభివృద్ధికి, మన కుటుంబంలో శాంతి సౌఖ్యాలకి, మన యొక్క పర్సనల్ ఉన్నతి కోసం, అంటే ఈ పరిణామ క్రమంలో గురువు గారు శ్రీరామ శర్మ ఆచార్య గారు ఏ విధంగా అయితే పృథువమైన స్వర్గావతరణ దేవమానవ స్థితి పొందాలనుకుంటున్నారో దాని గురించి కృషి చేయాలని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక ప్రధాన విషయం చెప్పడానికి అనుకోకుండా ఈరోజు రావడం జరిగింది. ఈ పూర్ణాహుతిలో భాగం పంచుకోవడం జరిగింది. నా పేరు నారాయణరావు. నేను రామకృష్ణ మాస్టర్ గారి ద్వారా ఈ గాయత్రి పరివారికి కనెక్ట్ అయ్యాను అన్నమాట. ఈ ఆశ్రమానికి కూడా ఒక 5 years బ్యాక్ వచ్చాను, అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉండేవారు. సో రామకృష్ణ మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే, ఒరే గురువు గారి పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి, కాకపోతే మీరు అనుకున్నంత స్పీడ్గా చేయట్లేదు, మీకు ఎందుకో ఆతృత కలగట్లేదు. ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ ఉందనుకోండి, అమెరికా వెళ్ళాలి, ఒక ₹1,00,00,000 జీతం వచ్చే జాబ్ దొరికింది, వెళ్ళకపోతే మిస్ అయిపోతాం. అప్పుడు ఎంత ఆత్రంగా ప్యాక్ చేసుకొని ఫ్లైట్ పట్టుకోవడానికి పరిగెడతాం. అలాగా నేను ఇన్ని రాత్రింబవళ్ళు చెప్తూ ఉన్నాను, గురువుగారు ఏమో సూక్ష్మ శరీరంతో అక్కడ పనిచేస్తూ ఉన్నారు, కానీ మీలో ఆతృత కనిపించట్లేదు. కాబట్టి థియోసఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజం యొక్క లిటరేచర్ చదవండి, దాంట్లో ఫ్రీమేసనరీ అని ఉంది, అందులో మెంబర్స్ అవ్వండి, అప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుంది అని చెప్పి అప్పుడు కొంచెం ఫోర్స్ చేసి పుష్ చేసి మెంబర్స్ కింద జాయిన్ చేయించారు. అది చదువుతూ ఉంటే మనకి పరిణామ క్రమం, కర్మ పునర్జన్మ, తర్వాత విశ్వ పరిపాలన వ్యవస్థ, తర్వాత మనం ఎందుకు పుట్టాం, ఎక్కడికి పోతూ ఉంటాం, అంటే చాలా కొద్ది మందికి మాత్రమే పూర్వజన్మల గురించి తెలుస్తుంది. ఇందాక ఉదయభాస్కర్ గారు చెప్పినట్టుగా ఆయన యొక్క స్మృతులు చెప్పారు, పూర్వజన్మలో నేను ఇది, నా పని ఇది అని. మరి మన పరిస్థితి ఏంటి? పక్క వాళ్ళు విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటమేనా, లేకపోతే మనకంటూ ఏమీ లక్ష్యం లేదా? మనకు కూడా ఏదో లక్ష్యం ఉండే ఉంటుంది కదా, మనం కూడా మనుషులమే కాబట్టి మనకు లక్ష్యం ఉంటుంది, అది కూడా మనం తెలుసుకోవాల్సిందే కదా. దాని గురించి మనం ఏం చేయాలి, బాగా అర్థం చేసుకోవటం కోసం. అందుకని ఆ స్టడీ ఆయన చదవడం అనేది పెంచుకోవాలి. ఆయన ఎన్నో పుస్తకాలు రాత్రింబవళ్ళు చదివి ఆ జ్ఞానంతో ఈ స్థాయికి వచ్చారు. సో మనం ఒక్కళ్ళమే ఇటువంటి మనసుని కంట్రోల్లో పెట్టుకోలేం కాబట్టి ఇందాక కోటేశ్వర మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక గ్రూపుగా, ఒక సమూహంగా ఇక్కడికి వచ్చి వారానికి, అంటే రోజు వస్తే మంచిది, లేదు అంటే వారానికి ఒకసారైనా వచ్చి ఓ 2 గంటలు గురువుగారి సాహిత్యాన్ని, తర్వాత మంచి పుస్తకాలని ఏదైతే మనకి జ్ఞానాన్ని బోధిస్తాయో అవి స్టడీ చేస్తూ ఉంటారు. దీనికోసమే 2016లో ఇక్కడ మౌర్య థియోసఫికల్ సొసైటీ, మౌర్య దివ్యజ్ఞాన సమాజం అని ఇక్కడ ఈ ఆశ్రమంలోనే మొదలవ్వడం జరిగిందనమాట. ఒక 27 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అది 1 year నడిచింది. తర్వాత మళ్ళీ మెంబర్స్ ఎవరు మీట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి రీస్టార్ట్ చేద్దాం అన్నట్టుగా మేము ఉదయం చెప్దామని వచ్చాము. సో దానికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఈ విధంగానే కలిసి కూర్చొని యజ్ఞం చేసుకున్నట్టే ఇక్కడ కూర్చొని మనం ఆ బుక్స్ చదవాలి, ఆ పరిణామ క్రమం గురించి, కర్మ పునర్జన్మ గురించి, కలిసి ఉండటం ఎలాగ,
కలిసి జీవించకపోతే మళ్ళీ ఇలాంటి మానవ జన్మ పొందటం కొన్ని కోట్ల సంవత్సరాలకు కానీ రాదని చెప్పారు గురువులు. ఆ అవకాశాన్ని పుట్టుకొని ఇలా పోగొట్టేసుకుంటామా, లేకపోతే సద్వినియోగం చేసుకుంటామా? ఇంకా మనం శ్వాస తీసుకుంటూ బతుకున్నామంటే ఆ ఛాన్స్ మన దగ్గర ఉన్నట్టే.